యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. నమస్కారము. నేను ఆశ్రిత, సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్. నన్ను చాలామంది అడుగుతుంటారు, అసలు 1 అవర్ ఇలా యోగా మ్యాట్ మీద కూర్చొని అసలు చేస్తే ఏమొస్తుందండి అని అంటారు. అదే బయటికెళ్ళి మేము జిమ్కి వెళ్తాం కదా, లేకపోతే నార్మల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా అని అంటారు. యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఋషులు ఎందుకు అన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారు, ఇప్పుడు మనం డే బై డే చూస్తుంటే మన ద లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువైపోతుంది. కాకపోతే ఒకప్పుడు వాళ్ళు అన్ని సంవత్సరాలు ఉండడానికి కారణాలు ఏంటి అంటే, వాళ్ళు ఈ యోగా పద్ధతి అనేది, వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్, యోగాసనాలు, ప్రాణాయామము, మెడిటేషన్, ఇవన్నీ వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో పెట్టేశారు. అంటే ఒక డిసిప్లిన్గా పెట్టారు. ఇప్పుడు యోగా అనేది చాలామంది మన ఇండియాలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫారెన్ కంట్రీలో ఇది చేస్తుంది. అమెరికాలో చాలా కొన్ని మిలియన్స్ పీపుల్ అనేది రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఆల్ ఫారెన్ కంట్రీస్లో కొన్ని లక్షల వేల మంది యోగా చేస్తున్నారు. సో మన యోగా అనేది మన ఇండియాలో పుట్టింది, మనకి రూట్స్ నుంచి తెలుసు. సో యోగా ఒక 1 అవర్ యోగా మనం ఎందుకు చేయాలి అంటే, గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య మన లైఫ్ స్టైల్స్ అనేది చూస్తుంటే ఎంత సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఏంటిది, ఎంతసేపటికి మనం ఒక చైర్లో కూర్చొని ముందు ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఇదే రోజు ఒక 8 గంటలు 9 గంటలు, మెయిన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళని మనం చూస్తూ ఉంటాము. 8-9 గంటలు కంటిన్యూస్గా అలా చూస్తారు. మహా అయితే ఒక 4-5 సార్లు వేస్తారు, బ్రేక్కి వెళ్ళేసి వస్తారు. కానీ కంటిన్యూస్గా అలా కూర్చొని ఉంటున్నారు. అంటే అసలు ఫిజికల్ మూమెంట్ అనేదే తక్కువైపోయింది మనకి. మనం ఫిజికల్ మూమెంట్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మనం ఒకటే ప్లేస్లో గంటల తరబడి కూర్చుంటున్నాము. ఈ గంటల తరబడి కూర్చోవడం వల్ల ఏమవుతుంది, మీరు ఎంత క్యాలరీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నారు, చాలా. మనం పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ చేస్తాము. కానీ ఇంతకు తగ్గ శ్రమ పడుతున్నామా మనము అంటే లేదు. ఇప్పుడు మీరు చూసుకోండి, చాలామంది మనము కూలి పనులు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు. వాళ్ళు తినే అంత ఫుడ్ అంత వర్క్ కూడా చేస్తారు. అంటే మనం తినే ఫుడ్ అంత ఎక్సర్సైజ్కి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ అ బ్యాలెన్స్. కానీ మనం చూడండి, అన్ని క్రమ పద్ధతిలో తింటాము, కానీ బాడీ ఫిజికల్ మూమెంట్ ఎలాంటిది కూడా చెయ్యము. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఎక్స్ట్రా ఫ్యాట్, అంటే ఎక్స్ట్రా మనం తినే ఫుడ్ అంతే ఎలా స్టోర్ అవుతుంది మన బాడీలో, ఫ్యాట్ కంటెంట్లో స్టోర్ అవుతుంది. సో మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది ఎలా ఉంటుంది, ఒక 100% చూస్తుంటే 90% అనేది మనకి విజరల్ ఫ్యాట్ ఉంటుంది. సో దీనివల్ల మనకి పొట్ట అనేది అందరికీ, ఇంకా మనం చూస్తూ ఉంటాం, మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ కామన్గా. ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అందరూ, మేడం మాకు పొట్ట తగ్గాలి, అందుకని చెప్పి నేను మెయిన్గా వెయిట్ లాస్ యోగా క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో మనకి మ్యాట్ మీద మనకి యోగా అనేది ఏం చేస్తామంటే, ఫస్ట్లీ మనం ఒక వార్మప్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేస్తాము. ఎలా, ఒక 15 minutes ఆఫ్ వార్మప్స్. సో మీరు నా వీడియోస్లో చూసుంటారు, హెడ్ నుంచి మనకి టో వరకు ఎవ్రీ బాడీ మూమెంట్ అయ్యేలా మనం వార్మప్స్ చేస్తాం ఫస్ట్లీ. సో వార్మప్స్ అనేది ఏం చేస్తున్నాం, మనం హెడ్, నెక్, హ్యాండ్స్, షోల్డర్స్, అండ్ దెన్ వేస్ట్, హిప్స్, మళ్ళీ లెగ్స్, సో అప్పర్ అండ్ లోవర్ బాడీ కంప్లీట్గా మనం వార్మప్స్ చేస్తాం. ఎంత, 15-20 నిమిషాలు. తర్వాత మనం ఏం చేస్తాము, యోగాసనాస్ అంటే అందరూ అనుకుంటారు చాలా కష్టంగా ఉంటాయండి మాకు అసలు చాలామంది భయపడతారు ఫస్ట్లీ. ఎందుకంటే యోగాసనాస్ అంటే పెద్ద పెద్ద ఆసనాస్ ఉంటాయి, మా వల్ల కాదు అని చెప్పి. లేదండి, చాలా సింపుల్ యోగాసనాస్ కూడా ఉంటాయి. మీరు చూస్తారు కదా ఇందాక, నార్మల్గా బలాసన కానివ్వండి, వజ్రాసన కానివ్వండి, పశ్చిమోత్తనాసన, కొన్ని సింపుల్ యోగాసనాస్ ఉంటాయి. అది ఏంటి, మీకు ఏమన్నా థెరపీ రిలేటెడ్ అంటే డిసీజెస్, మీకు థైరాయిడ్ కానివ్వండి, డైజెషన్ ఇష్యూస్ కానివ్వండి, బ్లోటింగ్కి, కాన్స్టిపేషన్కి, పీసీఓఎస్కి, వీటికి కూడా చాలా సింపుల్ ఆసనాస్ కూడా ఉంటాయి. కష్టంగా మనం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీరు యోగా చేయాలి అని అనుకున్నప్పుడు మీరు నార్మల్గా చూడండి, నా వీడియోస్లో అయినా కూడా కొన్ని సింపుల్ యోగాసనాస్ ఉంటాయి మ్యాక్సిమం. ఎందుకంటే నేను అందరికీ బిగినర్ టు ఇంటర్మీడియట్ వాళ్ళకి వాళ్ళు ఏ ఆసనాస్ చేయగలరు అనేవే చెప్తాను. రెగ్యులర్ లైఫ్లో మనం చాలా సింపుల్గా చేసే యోగాసనాస్ అండ్ వాటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో యోగాసనాస్ ఎలా సింపుల్గా మనం చేసుకుంటూ, అలాగే మనకి యోగాసనాస్లో మనకి వెయిట్ లాస్కి ఉంటాయి,
అండ్ దీనివల్ల కూడా మన హోల్ బాడీ మూమెంట్ అనేది ఉంటుంది. అండ్ చాలామందికి తెలియని విషయం ఇంకోటి చెప్తాను. యోగాసనాస్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి. అంటే సపోజ్ మీరిప్పుడు కొన్ని ఆసనాస్ అంటే మన ఫిజికల్ మూమెంట్ అనేది ఇప్పుడు త్రికోణాసన, చాలా పెద్ద పెద్ద ఆసనాస్ ఉంటాయి కొన్ని. సో అవేంటంటే మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ చేయడానికి. అంటే మన మెటబాలిజం అలాగే మన స్టామినా అండ్ స్ట్రెంగ్త్‌కి మనకు కొన్ని ఆసనాస్ ఉంటాయి. ఇప్పుడు జిమ్‌కెళ్తే కొన్ని వర్కౌట్స్ చెప్తారు కదా! అలాగే కొన్ని ఆసనాస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు హోల్ బాడీ మూవ్‌మెంట్ అవుతది మీకు. మీరక్కడ హ్యాండ్స్, లెగ్స్ ఎవ్రీ బాడీ అనేది మూవ్‌మెంట్ అయ్యేలాగా అండ్ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఉంటది. మనకేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ చేసే ఆసనాలు అనేవి. అంటే కొన్ని మనం నిల్చొని చేస్తాము, కొన్ని రిగరస్‌గా చేస్తాము. ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ నేనెప్పుడు కొన్ని ఆసనాస్ చెప్తూ ఉంటాను నా వీడియోస్‌లో చూడండి. యాస్ ఐ టోల్డ్ సింపుల్‌గా ఎప్పుడు చెప్తున్నాను అనుకోకండి. బలాసన. బలాసన ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ రిలాక్సేషన్ పోజ్ అసలు నార్మల్‌గా అయినా. ఎందుకు అంటే ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ చేసే ఆసనాస్ ఉంటాయి. ఈ యాక్టివేట్ చేసే ఆసనాస్ ఏం చేస్తాయంటే మనకి స్ట్రెస్ రిలీఫ్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ మనకు పోగొట్టడానికి మెల్లిగా చేస్తాం మనం ఈ ఆసనాస్. అంటే ఇది మనం ఏం చేస్తామంటే కొంచెం సేపు హోల్డ్ చేస్తాం. ఏ ఆసనకైనా చూడండి మనం ఎక్సర్సైజ్‌కి, ఆసనాస్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎక్సర్సైజ్ మనం ఏం చేస్తామంటే రిగరస్‌గా, ఫాస్ట్‌గా మన హోల్ బాడీ మూవ్‌మెంట్ అవుతూ ఫాస్ట్‌గా చేసి వెళ్ళిపోతాం. దీన్ని మనం వార్మప్ అంటాం. అంటే మనం జిమ్‌లో వర్కౌట్స్ ఇవన్నీ చూస్తాం కదా! ఇవి ఫాస్ట్‌గా చేస్తాం. యోగాసనాస్ అంటే మనం ఎలా చేస్తామంటే దిస్ ఈజ్ వేర్ ద మెయిన్ థింగ్ కమ్స్. ఎందుకంటే మనం ఒక ఆసనాన్ని ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అప్పుడు మనకి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా? ఇప్పుడు నేను సపోజ్ వజ్రాసన కూర్చున్నాను. అంటే తిన్న వెంటనే వజ్రాసనంలో కూర్చుంటాను. వజ్రాసనం నేను ఎమ్మటే ఆ పోస్చర్‌లో కూర్చొని మళ్ళీ ఎమ్మటే లేసేస్తాను. సో, ఇలా మనకు కాదు. ఆ ఆసనంలో కొంచెం సేపు కూర్చోండి. 2, 3 నిమిషాలు కూర్చోండి. కూర్చుంటేనే అప్పుడు మీ హోల్ బాడీ ఇప్పుడు నేను సపోజ్ ఇలా అని మెల్లిగా ముందుకు బెండ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఆసనంలో నేను ఇలా బెండ్ చేసిన తర్వాత ఏంటి? ఈ ఆసనంలో ఉండడం వల్ల ఏంటి? పొట్ట ప్రెస్ అయ్యి నేను ముందుకు మూవ్ అవుతాను. ఈ ఆసనాస్ చేయడం వల్ల ఇప్పుడు సపోజ్ నాకు తెలిసిన చాలామంది క్లయింట్స్ వస్తుంటారు. ఏంటంటే ఒక రిగరస్ అమౌంట్ ఆఫ్ థెరపీ యోగా సెషన్ క్లాసెస్‌లో కండక్ట్ చేసిన తర్వాత వేర్ హిప్స్‌కి అండ్ హోల్ బాడీ చేసిన తర్వాత దే కమ్ అండ్ సే మీ మేడం నాకు ఈరోజు చాలా స్ట్రెస్ రిలీఫ్ అనిపించింది. నేను చెప్పింది ఆసనాలే. బట్ స్టిల్ వాళ్ళని కొంచెం సేపు ఇప్పుడు విపరీత కరిణి ఉంటది. మనం మన కాళ్ళని వాల్ మీద చేస్తాం. అది కొంచెం సేపు కూర్చొని దాన్ని కొంచెం సేపు ఎక్స్‌పాండ్ చేసి ఇలా సింపుల్‌గా చేపిస్తాను కొన్ని. దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతుంది. యాస్ ఐ టోల్డ్ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్‌కి యాక్టివేట్ చేసే ఆసనాస్ విపరీత కరిణి, బలాసన ఇలాంటివి. సో, ఆసనాస్ అనేది ఒక 20 మినిట్స్ ఉంటాయి మన క్లాస్‌లో. సో, ఇంకొకటేంటంటే ప్రాణాయామ. ప్రాణాయామ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే కోవిడ్ టైంలో మీరు చూసుంటారు ఖచ్చితంగా. ఎంతమంది ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ నన్ను అడిగారంటే అసలు చెప్పలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరొచ్చి బ్రీతింగ్ ప్రాబ్లమ్ అవుతుంది అనుకుంటారు. ప్రాణాయామ అనుకుంటారు మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ప్రాణాయామ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు మీరు హిమాలయస్‌లో లేకపోతే ద నార్థర్న్ ఏరియా ఆర్ మౌంటైన్స్‌లో ఎందుకు పీపుల్ వాళ్ళు ఈ పొజిషన్‌లో కూర్చొని ఎందుకు మోర్ అమౌంట్ ఆఫ్ ప్రాణాయామ ఎందుకు చేస్తారంటే ఇప్పుడు మీరు చూడండి మీరు ఫుడ్ తీసుకుంటారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హౌ దట్ కన్వర్ట్స్ ఇంటూ అది ఆక్సిజన్ లాగా ఫుడ్ మాలిక్యూల్స్ అని ఎట్ ద ఎండ్ ఆక్సిజన్ లాగా కన్వర్ట్ చేసి దట్ రీచెస్ టు అవర్ బ్రెయిన్. ప్రాణాయామలో మీరు ఏం చేస్తున్నారు డైరెక్ట్‌గా ఆక్సిజన్ అనేది మోర్ అమౌంట్ ఆఫ్ సప్లై అంటే ప్రాణాయామం ఒక్క విధంగా ఉండదండి. కొన్నిసార్లు ఫాస్ట్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. కొన్నిసార్లు స్లో బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ఉంటాయి. మన రెస్పిరేటరీ హెల్త్‌కి, మన లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వడానికి, మన హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచి ఆసనాస్ ఉన్నాయండి. సో, మన ప్రాణాయామ అనేది నాట్ ఓన్లీ ఫర్ మన ఓవరాల్ హెల్త్. ప్రాణాయామ మనకి పీస్‌ఫుల్‌గా నిద్ర పట్టడానికి. నేనెప్పుడు చెప్తాను కదా! బ్రాహ్మరి ప్రాణాయామ. మనకి పడుకునే అప్పుడు ముందు చేసి పడుకుంటే స్ట్రెస్ రిలీఫ్, యాంగ్జైటీకి కూడా. ఈ మధ్య చాలామంది న్యూరో సైంటిస్ట్‌లు వచ్చి చెప్తున్నారు.
బ్రాహ్మరి ప్రాణాయామ ఎంత బాగా హెల్ప్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ దాట్, నార్మల్గా అనులోమ విలోమ ప్రాణాయామ అయినా కానివ్వండి, నాడి శోధన, నా ఇవన్నీ అసలు ఎన్ని ప్రాణాయామాలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. సో ఇవి మీరు పడుకునేప్పుడు ప్రాణాయామ చేసుకోవచ్చు. ఇవి చేయడం వల్ల మీకేంటిది, హోల్ బాడీ రిలాక్స్ అవుతుంది. అలాగే మనకి లంగ్ కెపాసిటీ పెంచడానికి కొన్ని ప్రాణాయామాస్ ఉంటాయి. ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం మన రెగ్యులర్ బేసిస్ ఎవ్రీ మార్నింగ్ అండి, మీరు సన్ రైజ్కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ లేసి కొన్ని ప్రాణాయామాస్ చేసి ఒక 15-20 మినిట్స్ చాలండి. అండ్ ఆల్సో నోస్ రిలేటెడ్ ఇష్యూస్ చాలామంది చూస్తుంటాను, ఇలా బ్లాకేజెస్ అయినాయని నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు. ఆర్ఎల్స్ కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా దగ్గరకు వచ్చి దే టోల్డ్ మీ లైక్, మేడం నాకు నాకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల నాకు బ్రీతింగ్ అనేది సరిగ్గా అవ్వట్లేదు. అవునండి, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల కూడా చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే బాగా టెన్షన్ పడిపోయి వస్తుంది. ప్రాణాయామ దానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ నోస్ రిలేటెడ్ ఇష్యూస్, కఫ్, కోల్డ్ అండ్ నోస్ బ్లాకేజ్ అవుతుంది, వేర్ దే కుడ్ నాట్ ఈవెన్ సమ్టైమ్స్ వాళ్ళకి అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా నా నోస్ మొత్తం బ్లాకేజ్ అయిందంటారు. సో దీనికి కూడా ప్రాణాయామ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి లాస్ట్, ఎవ్రీ డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పేది నాకు పీస్ఫుల్ లేదంటే మెడిటేషన్. లాస్ట్ ఒక 10 నిమిషాలు మెడిటేషన్ అండి. 10 నిమిషాలు 5 నిమిషాలు మెడిటేషన్ అంత ఈజీగా అవ్వదు. నేను నా స్టూడెంట్స్కి మెడిటేషన్ టెక్నిక్స్ చెప్తాను. చాలామంది కాన్సన్ట్రేట్ చేయలేని వాళ్ళకి కూడా మన దగ్గర చాలా మెడిటేషన్ టెక్నిక్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఒక 5 నిమిషాలు ఓంకార మెడిటేషన్ కానివ్వండి, మనకి డిఫరెంట్ టెక్నిక్స్ అకార ఉకార మకార చాంటింగ్ కానివ్వండి, చాలా టైప్స్ ఉంటాయి. దాంట్లో కూడా చక్ర మెడిటేషన్ ఇది కూడా ఉంటుందన్నమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ చేయడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మీరు చూడండి, చాలామంది కొంతమంది ఎలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చేస్తారు, అది ఎక్స్ట్రీమ్. కానీ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు వన్స్ మా డే స్టార్ట్ అవ్వదండి. ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియో చెప్తుంది, సాయి పల్లవి గారు లైక్ మన తెలుగులో ఒక పాడ్కాస్ట్లో తను చెప్తుంటుంది, నేను ఎవ్రీడే నా డే అనేది నేను మెడిటేషన్తో స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా, లేకపోతే నాకు ఆ రోజు మొత్తం ఎలానో అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు స్టార్టింగ్ నుంచి 5 నిమిషాల నుంచి స్టార్ట్ చేసి 15 నిమిషాల వరకు 5 నిమిషాలు ప్రశాంతంగా మీరు చేయగలిగిన మీ ఓవరాల్ డే, ఇప్పుడు ప్రాణాయామ కూడా మీరు చేస్తే ఓవరాల్ డే మీరు యాక్టివ్గా ఉంటారు. జస్ట్ ఇమాజిన్ ఒక 15 నిమిషాలు వార్మప్స్, ఒక 15-20 నిమిషాలు యోగాసనాస్, ఒక 15 నిమిషాలు ప్రాణాయామ, ఒక 15 నిమిషాలు మెడిటేషన్. చూడండి, గంట మనం ఫోన్ ముందు కూర్చునేది కూడా గంటే. కరెక్ట్గా కూర్చుంటే తెలియకుండా 1-2 గంటలు కూడా కూర్చుంటాం. అదే మీరు ఒక మ్యాట్ మీద, ఈ మధ్య యోగా అందరూ మ్యాట్ మీదనే కూర్చోవాలని చెప్పట్లేరు, చైర్ మీద కూర్చొని యోగా చేస్తారు. అలాగే బెడ్ మీద కూడా నేను కొన్ని సార్లు వెన్ పీపుల్ మరీ లేజినెస్ ఎక్కువైతే కొన్ని ఆసనాస్ బెడ్ మీద కూడా చేయొచ్చు అని చెప్తాను. మీరు కంఫర్టబుల్గా ఎక్కడుంటే ఎలాంటి స్ట్రెచ్చింగ్ అయినా చేస్తారు. అందుకే చూడండి, పెద్ద వాళ్ళు ఎక్కడుంటే ఏదో ఒక ఫిజికల్ మూమెంట్ ఇలా చేస్తూ ఉంటారు. ఈవెన్ నా స్టూడెంట్స్ కూడా వాళ్ళు చెప్తుంటారు, నేను క్లాస్ చెప్పి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఇటు మూమెంట్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే మూమెంట్ చెయ్యాలి అనేది వాళ్ళకి మైండ్లో చాలా గట్టిగా ఉంటుంది. సో ఏం చేస్తారంటే, ఇది మేడం ఇది చెప్తుంది కదా, ఈ మూమెంట్ చేసేస్తాను. సో అలా ఈ ఫిజికల్ యోగా అనేది నాట్ ఓన్లీ ఫర్ ద ఫిజికల్ అండి, ఇట్స్ ఫర్ ద మైండ్, బాడీ అండ్ సోల్, యూనియన్ ఆఫ్ మైండ్, బాడీ అండ్ సోల్ అండి. సో ఇక్కడ మీరు చూడండి, వార్మప్స్లో ఫుల్ బాడీ మూవ్మెంట్ చేస్తాము, ఆసనాస్ విచ్ హెల్ప్స్ టు రెగ్యులేట్ అవర్ మైండ్, బాడీ. అండ్ తర్వాత ప్రాణాయామ ఫర్ ద బ్రెత్, మెడిటేషన్ ఫర్ ద మైండ్. చూడండి, మీరు ఎన్ని కలగలిపారు. ఎక్కడైనా ఉంటుందా? మీరు హోల్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ని బాగు చేసుకోవడానికి యోగా అనేది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అలాగే మీరు నా యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కింద ఇచ్చిన నంబర్స్కి కాల్ చేయండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.